హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఈ పదాలని పదే పదే వింటున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారన్న వార్తలు కూడా వింటూనే ఉన్నాం. అసలు వయసుతో సంబంధం లేకుండానే హార్ట్ అటాక్ అందరికీ వస్తుంది. అయితే చాలామందికి ఈ హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అనేదే తెలియదు. ఇప్పుడు అవి ఎలా వస్తాయి, రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. గుండెకి ఆక్సిజన్, పోషకాలు అందించే రక్తనాళాలు శరీరంలో పేరుకుపోయిన చేదు కొలెస్ట్రాల్, ఫ్యాట్ వలన మూసుకుపోతాయి. లేక వాటి వలన రక్తనాళాలు తెగిపోయి రక్తం బయటకి వచ్చి గడ్డకడుతుంది. అలా రక్తం గడ్డకట్టడం వలన గుండెకి రక్త సరఫరా ఆగిపోతుంది. దానివల్ల హార్ట్లోని కొన్ని భాగాలు పాడైపోతాయి. ఇలా రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం మూలాన హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ రావడం ముందు చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, చెస్ట్ మీద బరువుగా ఉండడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం, అతి నుంచి పెయిన్ భుజాల వరకు ఉండడం, చెమట పట్టడం, ఎడమ చెయ్యి నొప్పి రావడం, దవడ దగ్గర నొప్పి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండెలో జరిగే న్యాచురల్ ఎలక్ట్రికల్ పల్సెస్ వల్ల గుండె కొట్టుకుంటుంది. దానినే గుండె సంకోచం, వ్యాకోచం చెందడం అంటారు. అయితే ఇది ఎప్పుడూ ఒక రిథంలో ఉంటుంది. కొన్నిసార్లు గుండెలో జరిగే ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్సెస్ వలన గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది లేదా తక్కువ స్పీడ్గా కొట్టుకుంటుంది. దానినే మనం కార్డియాక్ అరెస్ట్ అంటాము. ఈ కార్డియాక్ అరెస్ట్ రావడం వలన గుండె నుండి బాడీకి, మెదడుకు ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. దాని వలన మనిషి స్పృహ కోల్పోతాడు. సాధారణంగా హార్ట్ అటాక్ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఎక్కువగా వస్తుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ అలా కాదు, ఎవరికైనా వస్తుంది. అసలు ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వారికి కూడా వస్తుంది. నిజానికి ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి కేర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి స్పృహలోనే ఉంటే ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ వేపించాలి. ఈ ట్యాబ్లెట్ ద్వారా రక్తం కొంచెం పలచబడి ఫ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ వస్తే వెంటనే వ్యక్తి పడిపోతాడు, దానివల్ల చనిపోతాడు. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు సిపిఆర్ చేసి కాపాడవచ్చు, కానీ అలా చేసినా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ చేసి బతికిస్తారు. అంటే మన శరీరంలో వేరే దగ్గర నుంచి రక్తనాళాన్ని తీసి గుండెకి రక్తం వెళ్ళేలా చేయటం. అసలు ఇంతటి ప్రమాదకరమైన గుండె వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన రోజువారీ అలవాట్లు, అలాగే హెరిడిటీ కూడా. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు ఉంటే ఆ సమస్యలు పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. చాలా వరకు మనం జంక్ ఫుడ్స్కి అలవాటు పడి ఉన్నాము. అవి శరీరంలో కొవ్వుని ఎక్కువగా పెంచుతాయి. నిద్ర లేకపోవడం కూడా గుండె సంబంధిత సమస్యలకి కారణమే. ఎక్కువగా అన్ని రకాల ఆహారం తినడం, ఎలాంటి వ్యాయామాలు లేకుండా కూర్చోవడం, ఇలా చేయడం వలన బాడీలో ఫ్యాట్ పెరిగి ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి.